IEEE, IETE, CSI లాంటి ప్రొఫెషనల్ బాడీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొఫెషనల్ బాడీస్ అనేవి ఎందుకు ఉంటాయి? ప్రస్తుత ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఇంజనీరింగ్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజ్ కావచ్చు, స్కూల్ లెవెల్ కూడా కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులం కావాలి. ఆ ఎక్స్ట్రా కరికులాన్ని ప్రొవైడ్ చేసేదే ప్రొఫెషనల్ బాడీస్. మీరు గమనించే ఉంటారు, ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ అవుట్. కానీ ల్యాక్స్ తగ్గట్టుగా వాళ్ళందరికీ తగ్గట్టుగా జాబ్స్ ఉన్నాయంటే జాబ్స్ లేవు. కానీ ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి, ఎవరికి జాబ్స్ వస్తున్నాయి అంటే సార్ కొంతమంది అనుకుంటారు ఇది సర్టిఫికేట్ కోసము లేకపోతే ఇది షో ఆఫ్ కోసము అని చెప్పేసి. సో దాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? పేపర్ అనేది జాయిన్ అవ్వచ్చు అండి. మీరు జాయిన్ అయితే పేపర్ వస్తుంది, దానివల్ల నాలెడ్జ్ రాదు. యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాలి, ప్రోగ్రామ్స్ మీరు ఆర్గనైజ్ చేయాలి, మీరు పార్టిసిపేట్ అవ్వాలి, మీరు ఆర్గనైజ్ చేయాలి. అప్పుడే మీ మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ లేకపోతే ఎర్లీ స్టేజ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ మెంబర్షిప్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది? సిఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్సే మెంబర్షిప్స్ ఉన్నాయి. వీళ్ళకి వచ్చేసి NBA పాయింట్ ఆఫ్ వ్యూ, NAAC పాయింట్ ఆఫ్ వ్యూ, కొంత క్రెడిట్స్ వస్తాయనేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డ్ అవ్వడము. మీరు ఎక్స్ట్రా కరికులర్ డెవలప్మెంట్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది పార్ట్ ఆఫ్ CSI లాంటి మెంబర్షిప్ బాడీస్లో ఉన్నాయి కదా. సో దీని ద్వారా టీచింగ్ స్టైల్స్లో ఏమైనా మార్పులు వచ్చాయా? జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎక్స్చేంజ్, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరుగుతుంటుందో ఆటోమేటిక్గా జరుగుతూ వస్తాయి. ఇంతకుముందు ఏంటి, ఎస్ఏ క్వశ్చన్స్, తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇప్పుడు కొంత చేంజ్ అవుతూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, నౌ ఇంక్రీజ్డ్ క్వాలిటీ, సినారియో బేస్డ్ క్వశ్చన్స్, స్టోరీ టెల్లింగ్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈవెన్ అట్ ది టైమ్ ఆఫ్ CSI లెక్చర్స్ ఆల్సో. హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. TGV తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. TGV తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈరోజు మన TGV తెలుగు స్టూడియోలో నాతో పాటు డాక్టర్ AV కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. మేమంతా వారిని KP సార్ అని పిలుస్తుంటాం. సో ఈ సంభాషణలో కూడా KP సార్ అని చెప్పేసి మిమ్మల్ని సంబోధిస్తుంటాను. మీకు ఓకే అనుకుంటా? థ్యాంక్ యూ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, హార్టీ వెల్కమ్. మీ అమూల్యమైన సమయాన్ని మాతో పాటు వెచ్చించేందుకు సిద్ధమైనందుకు థ్యాంక్ యూ. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం మనము ఈ కాన్వర్జేషన్ డ్రైవ్ చేద్దామని చెప్పేసి, ఫైనల్లీ ఈరోజు మీరు మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్ టు TGV తెలుగు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా సంతోషం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. మోస్ట్ వెల్కమ్ సార్. సో సార్ గురించి మనము కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను, ఎందుకంటే ఆయన గురించి పూర్తి ఇంట్రడక్షన్ ఇస్తే చాలా టైం పడుతుంది. నేను అందుకే క్లుప్తంగా రెండే విషయాలు చెప్తాను. ఆయన ప్రస్తుతము MVSR ఇంజనీరింగ్ కాలేజ్లో IT డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ లాగా పనిచేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్కి చైర్మన్ లాగా కూడా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు ఇంకా గోరక్షణకు సంబంధించి చాలా విషయాల్లో చాలా ఇనిషియేటివ్స్ లీడ్ చేస్తున్నారు. వాటి గురించి మనం ఫ్యూచర్లో మాట్లాడదాం, అతి త్వరలో ఇంకొక ఎపిసోడ్ చేద్దాము. బట్ ఈరోజు మనం ఏంటంటే ప్రొఫెషనల్ బాడీస్ అంటే ఇప్పుడు IEEE, IETE, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, CSI ఇట్లాంటి బాడీస్లో స్టూడెంట్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఎందుకు జాయిన్ అవ్వాలి అనే టాపిక్ మాట్లాడదాం మనం. బట్ మాట్లాడే ముందు ఏంటంటే ఎప్పటిలాగానే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మన గెస్ట్ KP సార్ని ఇబ్బంది పెడదాం కొద్దిగా. సార్, నాకు తోచిన కొన్ని పదాలు నేను అడుగుతూ ఉంటాను, వాటికి సంబంధించి మీ బుర్రలోకి ఏ విషయం అయితే వస్తుందో టపిమని ఆన్సర్ చెప్పాలి. మీరు ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సూపర్. సో ఫస్ట్ పదం నా నుంచి గతం. గతం ఒడిదుడుకులు అనేది కామన్. ఓకే. నా లైఫ్లో కూడా కొంత అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి.
బట్ ఓవరాల్గా నేను అనుకున్న అంబిషన్ పిహెచ్డి కంప్లీషను ఒక ప్రొఫెసర్ జాబ్ అనేది ఫుల్ఫిల్ చేస్తున్నాను. హ్యాపీగా ఉంది. సూపర్. భవిష్యత్తు సమాజ సేవ అనేది నాకు మొదటి నుంచి ఉన్నది. నేను నలుగురికి మంచి చేస్తూ ఆ నలుగురి చేత ఇంకో నలుగురికి మంచి చేస్తూ సమాజ సేవ, అందరిలోనూ స్పృహ కల్పించాలి, అందరూ సమాజ సేవలో ఉండాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది అనేసి ఒక ఆలోచన. ఏలియన్స్ గాయత్రి మంత్రంలో కూడా ఓం భూర్భువ స్వహ భువ అంటే భూలోకము, స్వర్గలోకము, పాతాళలోకము అట్లా సప్త లోకాలు ఉన్నాయని చెప్పేసి మొదటి నుంచి అంటున్నారు, వింటున్నాము. మనకు తెలియకుండా ఇక్కడ మనకు అంటే మన వినికిడి పవర్ అనేది కొంత మెగా హెడ్జెస్ మాత్రమే ఉంటుంది. బియాండ్ బిలో లేన్, ఆఫ్టర్ అబోవ్ లేన్ కూడా చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఉండొచ్చు. ఓకే. నెక్స్ట్ విజయం, సక్సెస్. మనం అనుకున్నది సాధిస్తూ ఒక విలువలతో కూడిన జీవితాన్ని తయారు చేసుకోవడమే సక్సెస్. ఓకే. పుస్తకం. జీవితమే ఒక పుస్తకం. మన లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఒక పేజ్ లాంటిది. రైట్. నెక్స్ట్ డబ్బు. డబ్బు అవసరానికి ఎర్న్ చేస్తే చాలు. డబ్బు సంపాదనే ఒక జీవితమే కాకూడదు. ఓకే. లీడర్. మన నరేంద్ర మోడీ, అజిత్ దోవల్, అమిత్ షా వీళ్ళను దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళని చూస్తే ఇంకా దే ఆర్ ద ఇన్స్పైరర్స్. ఓకే. చదువు గమన శక్తిని మార్చేటట్లు ఉండాలి. పిల్లల యొక్క థాట్ పవర్, పాజిటివ్ థాట్ పవర్ చేంజ్ అవుతూ వాళ్ళ లైఫ్ ఒక మంచి దిశలో లీడ్ చేసేటకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషన్. ఓకే. చివరి పదం సార్, జీవితం ఆల్రెడీ మనం అనుకున్నట్లే పుస్తకం లాంటిది. పుస్తకం, జీవితం పుస్తకం. ఓకే, ఎక్సలెంట్ సార్. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో పాల్గొన్నందుకు చాలా క్రియేటివ్గా ఉన్నాయి మీ రెస్పాన్సెస్. అండ్ మనము ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ఆడియన్స్ మీకోసం ఒక చిక్కు ప్రశ్న వస్తుంది. ఇవాళ చిక్కు ప్రశ్న ఏంటంటే నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పెడితే చస్తుంది. సో ఈ చిక్కు ప్రశ్నకి సమాధానం కనుక తెలిస్తే మీకు, ఒకవేళ ఈ ఎపిసోడ్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నట్టయితే అక్కడ కింద ఆన్సర్ని కమెంట్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ వింటున్నట్టయితే అక్కడ కూడా మీరు కమెంట్ చేయొచ్చు. వర్స్ట్ కేసులో వాట్సాప్లో కూడా మాకు మెసేజ్ చేయొచ్చు. సో నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నీళ్ళల్లో పుడుతుంది, నీళ్ళల్లో పెడితే చస్తుంది, ఏమిటది? సో చూద్దాం ఎవరు గెస్ చేస్తారు. సార్ మనం ఇంకా మెయిన్ స్ట్రీమ్ కాన్వర్జేషన్కి వెళ్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే ది గైడింగ్ వాయిస్. సో మీ గైడింగ్ వాయిస్ ఎవరు? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో. అంటే గురువు, నాకు విద్య నేర్పిన గురువులు, కుటుంబ సభ్యులు, నాతో పాటు ప్రయాణం చేస్తున్న మిగతా సభ్యుల నుంచి నేను నేర్చుకున్నదే గైడింగ్ వాయిస్. సూపర్ పవర్ఫుల్ సార్. ఇప్పుడు మనము ఈ IEEE, IETE, CSI లాంటి ప్రొఫెషనల్ బాడీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొఫెషనల్ బాడీస్ అనేవి ఎందుకు ఉంటాయి? అట్ ప్రెజెంట్ నేను కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. కానీ కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రొఫెషనల్ బాడీ, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఒకటే కాకుండా చాలా రకాలు ఉన్నాయి. ప్రస్తుత ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజ్ కావచ్చు, స్కూల్ లెవెల్ కూడా కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కరికులంతో పాటు ఎక్స్ట్రా కరికులం కావాలి. ఆ ఎక్స్ట్రా కరికులాన్ని ప్రొవైడ్ చేసేదే ప్రొఫెషనల్ బాడీస్. మీరు గమనించే ఉంటారు, ఎవ్రీ ఇయర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కమింగ్ అవుట్. కానీ ల్యాక్స్కి తగ్గట్టుగా, వాళ్ళందరికీ తగ్గట్టుగా జాబ్స్ ఉన్నాయంటే జాబ్స్ లేవు. కానీ ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి, ఎవరికి జాబ్స్ వస్తున్నాయి అంటే వాళ్ళ పీర్ గ్రూప్లో కంపేర్ చేసుకుంటూ వస్తే ఎవరైతే యూనిక్గా యూనిక్నెస్ చూపించగలుగుతారో వాళ్ళకి జాబ్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఆ యూనిక్నెస్ చూపించడానికి ప్రొఫెషనల్ బాడీస్ డెఫినెట్గా తోడ్పడతాయి. ఓకే, గ్రేట్ సార్. చాలా సింపుల్గా ఆన్సర్ చేశారు కానీ చాలా పవర్ఫుల్గా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు జాయిన్ అయ్యారు ఇట్లాంటి ప్రొఫెషనల్ బాడీస్లో? అండ్ మీరు ఎప్పుడు స్టూడెంట్లా ఉన్నప్పుడే జాయిన్ అయ్యారు లేకపోతే ఫ్యాకల్టీ లాగా అయిన తర్వాత జాయిన్ అయ్యారు? లిటిల్గా చెప్పాలంటే నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. MCA కంప్లీట్ అయ్యి ఒక లెక్చరర్గా మాతృశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ PG స్టడీస్లో జాయిన్ అయిన తర్వాత 2004లో కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే CSI జాయిన్ అయ్యాను. సో CSI జాయిన్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు, మనం జాయిన్ అయ్యాము, ఓకే లెట్ ఇట్ బి అనే పాయింట్లో కామ్గా ఉన్నాను.
కానీ అక్కడికి తర్వాత వచ్చే ప్రోగ్రామ్స్లో మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలవడము, నేను దాంట్లో యాక్టివ్గా ఉండడము, ఆ యాక్టివ్గా ఉన్న దాన్ని చూసి అక్కడ ఆ టైంలో ఉన్న వర్క్ చేసిన సెక్రటరీ గారు పిలిచి మీరు ఎంసీ మెంబర్గా ఉండమని చెప్పడము, ఆ విధంగా సిఎస్ఐలో జాయిన్ అయిపోవడం జరిగిందండి. అచ్చా. సో ఇంతకుముందు మీరు ఏమన్నారంటే ఒక స్టూడెంట్ యూనిక్గా స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఈ ప్రొఫెషనల్ బాడీస్ అనేది చాలా తోడ్పడతాయి, వాళ్ళకి ఉద్యోగం రావడంలో కూడా దోహదపడతాయి అని చెప్పారు. ఇంకా ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి దీంట్లో? కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటూ వస్తే మనకి చాలా రకాల అవకాశాలు ఉన్నాయండి. కరికులంతో పాటు కరికులం అనేది కాలేజీలో ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, లేటెస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీస్, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా డైరెక్ట్గా అక్కడ అవకాశాలు ఉండకపోవచ్చు. రైట్. సో దానికి సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్, వర్క్షాప్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అనేటివి ఈ ఎక్స్ట్రా ప్రొఫెషనల్ బాడీస్ నుంచి రన్ చేసుకుంటూ వస్తారు. పిల్లలకి మెయిన్గా వచ్చేసి స్టూడెంట్స్కి వచ్చేసి ఒక లీడర్షిప్ క్వాలిటీసు, ఆర్గనైజింగ్ స్కిల్స్, వాళ్ళకు కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవో వాళ్ళ దగ్గర నుంచి తెలియజేసి వాళ్ళకు కావాల్సిన పాయింట్సే ప్రొఫెషనల్ బాడీస్తో ద్వారా యాక్టివిటీస్ కండక్ట్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. సో దాని ద్వారా ఏమవుతుంటే స్టూడెంట్స్కి వచ్చేసి మెయిన్ టీమ్ వర్క్ బిల్డింగ్, లీడర్షిప్ క్వాలిటీస్, ఆర్గనైజింగ్ స్కిల్స్ డెఫినెట్గా పెరుగుతాయి ఈ ప్రొఫెషనల్ బాడీస్ వల్ల. రైట్. ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, ఈవెంట్స్ హోస్ట్ చేయడం, అవన్నీ కూడా అడిషనల్ బెనిఫిట్స్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీరు చూసిన ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవరైనా స్టూడెంట్ ఈ బాడీస్లో ఉండి దాని తర్వాత వాళ్ళ బాడీస్లో నేర్పిన స్కిల్స్ కానీ లేకపోతే వాటిల్లో పార్టిసిపేట్ చేసిన ఇనిషియేటివ్స్ ద్వారా కానీ అట్లా మొత్తానికి ఒక హ్యూజ్ కెరియర్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడము, లేకపోతే ఒక పేపర్ ప్రజెంటేషన్ చేయడం, అట్లాంటిది ఏదైనా జరిగిన ఎగ్జాంపుల్ ఏదైనా కోట్ చేయగలుగుతారా? చాలా ఉన్నాయండి. మీరు గమనిస్తే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్లో వాళ్ళకి స్టేజ్ ఫియర్ అని, లేకపోతే ఈవెన్ ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ కానీ చాలా డిఫికల్టీగా ఉంటుంది, వాళ్ళు ముందుకు రాలేరు. రైట్. అటువంటి వాళ్ళకు ఈ ప్రొఫెషనల్ బాడీస్ అనేది మంచి మార్గదర్శకం. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అసలు మాట్లాడలేము అన్న స్టేజ్ నుంచి వాళ్ళు లీడ్ చేసి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా వాళ్ళ ఓన్గా స్టార్టప్స్ పెట్టేసి ఇతరులకు సహాయం చేసే స్టేజ్ ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్, నేమ్ నేమ్ చెప్పకూడదు అనుకుంటున్నాను, మీ ఇష్టం. బట్ రాజంపేట నేటివ్ ప్లేస్, మా ఊరికి దగ్గరలోనే ఉన్న, అక్కడి నుంచి వచ్చారు. శ్రీకాకుళం దగ్గర, కడప డిస్ట్రిక్ట్. ఓకే. ఎంసీఏ జాయిన్ అయ్యారు. ఎంసీఏ సెకండ్ ఇయర్ వరకు పెద్దగా ఎవరితోనూ మాట్లాడలేదు. సెకండ్ ఇయర్ ఎండింగ్ 5th సెమిస్టర్లో స్టార్ట్ చేశాడు నాతో ఇంటరాక్షన్. అతన్ని కూర్చోబెట్టి ఎన్ని రకాలుగా చెప్పామో కానీ ఎక్కడ జాబ్ రాలేదు. క్యాంపస్ ఇంటర్వ్యూ జాబ్ రాలేదు. వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటానని మాట్లాడిన అతన్ని కూర్చోబెట్టి నువ్వు ఫస్ట్ 1 month 2 months 1 or 2 months వచ్చేసి నువ్వు ఈ ప్లేస్లో ఈ కంపెనీలో వర్క్ చేయి, ఇంటర్న్షిప్ అనుకో, ఫ్రీగా వర్క్ చేయి. అది సిఎస్ఐ రన్ చేస్తున్న కంపెనీలో. ఓకే. సిఎస్ఐ ద్వారా ఎవాల్వ్ అయిన కంపెనీ ద్వారా ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఫస్ట్ 2 months ఫ్రీగా చేయమని చెప్పిన అతను 15 days తర్వాత అతనే కడపకి వెళ్ళి ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఎంటైర్ 60 batchని లీడ్ చేసి ప్రాజెక్ట్స్ రన్ చేసే స్టేజ్కి వచ్చాడు. బాబా సూపర్. ప్రెజెంట్ నోయిడా, ఢిల్లీ, బెంగళూరు ఈ ప్లేసెస్, ఈ కంపెనీస్లో కూడా ఆ ప్లేసెస్కి వెళ్ళి కంపెనీస్లో వర్క్ చేస్తూ ఇప్పుడు మంచి టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఈరోజు కూడా చాలా కాలేజెస్కి ఫ్రీగా వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నాడు సర్వీసెస్ అనేది, నాలెడ్జ్ షేరింగ్ అనేది. ఇప్పటికి టచ్లో ఉన్నాడు. ఎక్సలెంట్ సార్. అంటే ఇలాంటి స్టోరీస్ అనేవి చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి. సో ఇప్పుడు ఒకవేళ మీరు స్టూడెంట్ అయ్యి ఉండి మీ కాలేజ్ కనుక సిఎస్ఐ లాంటి ప్రొఫెషనల్ బాడీస్కి మెంబర్షిప్ ఇస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి, తర్వాత మీరే మాకు థ్యాంక్స్ చెప్తారు. సో ముందుకెళ్దాం సార్. కొంతమంది అనుకుంటారు ఇది సర్టిఫికేట్ కోసము లేకపోతే ఇది షో ఆఫ్ కోసము అని చెప్పేసి. సో దాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? పేపర్ అనేది జాయిన్ అవ్వచ్చు అండి, మీరు జాయిన్ అయితే పేపర్ వస్తుంది, దానివల్ల నాలెడ్జ్ రాదు. యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వాలి, ప్రోగ్రామ్స్ మీరు ఆర్గనైజ్ చేయాలి, మీరు పార్టిసిపేట్ అవ్వాలి, మీరు ఆర్గనైజ్ చేయాలి. అప్పుడే మీ నెట్వర్క్ బెనిఫిట్, మీ నెట్వర్క్ ఇంక్రీజ్ అవుతుంది, మీకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. ఆ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి సిఎస్ఐ ఇస్ ద బేస్. మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ లేకపోతే ఎర్లీ స్టేజ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళకి
ఈ మెంబర్షిప్ అనేది ఎట్లా ఉపయోగపడుతుంది? ఓకే, సిఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఎక్కువగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్సే మెంబర్షిప్స్ ఉన్నాయి. రైట్. వీళ్ళకి వచ్చేసి ఎన్బిఏ పాయింట్ ఆఫ్ వ్యూ, నాక్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత క్రెడిట్స్ వస్తాయనేసి ఒక బెనిఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి, ప్లస్ నెట్వర్క్ ఇంక్రీజ్ అవుతుంది, విజిబిలిటీ పెరుగుతుంది, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, రిసోర్స్ పర్సన్స్గా ఒక వన్ కాలేజ్ టు అనదర్ కాలేజ్ చేంజ్ అవుతుంటారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్డ్ అవ్వడము, బీఓఎస్ మెంబర్స్గా, క్వశ్చన్ పేపర్ సెట్టర్స్గా నాలెడ్జ్ విజిబిలిటీ పెరిగిపోయి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అకాడమిక్ కాలేజెస్లో జరుగుతూ వచ్చింది ఇంతవరకు. కానీ రీసెంట్గా మేమేం చేసామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా ఒడిదుడుకులు వచ్చేసినాయి. చాలా మందికి ఈరోజున్న జాబ్ రేపు ఉంటుందా అనే డౌట్ కూడా ఉంటుంది. సో ఆ ఇండస్ట్రీ పీపుల్ని టార్గెట్ చేస్తూ మేము రీసెంట్గా టెక్నాలజీ హబ్, ఇండస్ట్రీ మీటప్ అని చెప్పేసి కూడా స్టార్ట్ చేసాము. ఇట్స్ అండర్ ఇనిషియల్ స్టేజ్. ఇండస్ట్రీ పీపుల్ మిడిల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అదర్ ఆపర్చునిటీస్, సపోజ్ కెరీర్ షిఫ్ట్ చేయాలి, ప్రెజెంట్ ఉన్న లేటెస్ట్ ఏఐ టెక్నాలజీస్కి వెళ్ళాలి, వాటికి పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఏజెంటిక్ ఏఐ, జెన్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే ఏ విధంగా ఉంటుంది ఆపర్చునిటీస్, వీళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ప్యానల్ మెంబర్స్ ఎవరెవరు వాళ్ళతో డిస్కషన్స్, వీళ్ళకి సంబంధించి వెబినార్స్ ఆర్గనైజ్ చేయడము. అట్ ది సేమ్ టైం ఇన్ కేస్ ఇండస్ట్రీలో మిడిల్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు అకాడమిక్ లైన్ రావాలంటే అకాడమిక్లో పాసిబిలిటీస్ ఏమున్నాయి. రైట్. రీసెంట్గా గవర్నమెంట్ ఆల్సో ఇనిషియేటెడ్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, అడ్జెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి, ఇట్లా అంటే ఇండస్ట్రీ అకాడమీ గ్యాప్ని ఫిల్ చేయడానికి బ్రిడ్జిగా ప్లాట్ఫామ్స్, ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్స్, ప్రొఫెషనల్ బాడీస్ ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడతాయి. అడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఇనిషియేటివ్ చేసిన ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ అని, ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, అడ్జెంట్ ప్రొఫెసర్ అనేటివి, వాటిలో పాసిబిలిటీస్ ఏమున్నా అకాడమిక్ కాలేజెస్లో ఏ విధంగా పాసిబిలిటీస్ ఉన్నాయని ఆ పాయింట్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ చిన్న మీటప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. రైట్. సో ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ చూసుకున్నా, లేకపోతే వేరే కాలేజీలో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి మీరు ఏమన్నారంటే రిసోర్స్ పర్సన్ లాగా అవకాశాలు ఉంటాయి, అది కాకుండా ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా వీళ్ళకి? ఇన్ కేస్ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ పేపర్స్ పబ్లిష్ చేయాలి, వాళ్ళ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవాలి, వాటికి సో సిఎస్ఐ చాలా బెస్ట్గా ఉంటుంది. రైట్. సిఎస్ఐ కమ్యూనికేషన్స్ అని చెప్పి ఒక చిన్న మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్లో పేపర్స్ పబ్లిష్ చేసుకోవచ్చు. త్రూ సిఎస్ఐ సెలెక్టెడ్ కాలేజెస్కి ఫండింగ్, ప్లస్ ఎవరైతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేశారో వాటికి అప్రిషియేషన్స్ లాగా అవార్డ్స్ ఇవ్వడము, ఇవి రెగ్యులర్గా జరుగుతున్నాయి. అచ్చా, ఓకే. అండ్ మీరు ఎక్స్ట్రా కరికులర్ డెవలప్మెంట్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది పార్ట్ ఆఫ్ సిఎస్ఐ లాంటి మెంబర్షిప్ బాడీస్లో ఉన్నాయి కదా. సో దీని ద్వారా టీచింగ్ స్టైల్స్లో ఏమైనా మార్పులు వచ్చాయా? అంటే ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన ఫ్యాకల్టీ మెంబర్ మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి వాళ్ళు టీచింగ్ చేసే విధానంలో మార్పులు అట్లాంటివి ఏమైనా జరిగాయా? అవి జనరల్గా జరుగుతూ ఉంటాయి కామన్గా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరుగుతుంటుందో ఆటోమేటిక్గా జరుగుతూ వస్తాయి. ఈవెన్ ఇప్పుడు సినారియో బేస్డ్ క్వశ్చన్స్, ఇంతకుముందు ఏంటి ఎస్ఏ క్వశ్చన్స్, తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇప్పుడు కొంత చేంజ్ అవుతూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కోవిడ్ టైంలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండేవి. రైట్. నౌ ఇంక్రీజ్డ్ క్వాలిటీ, సినారియో బేస్డ్ క్వశ్చన్స్, స్టోరీ టెల్లింగ్, దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈవెన్ అట్ ది టైమ్ ఆఫ్ సిఎస్ఎల్ లెక్చర్స్ ఆల్సో వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ దోస్ థింగ్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ. సినారియో బేస్డ్ క్వశ్చన్స్, స్టోరీ టెల్లింగ్. మనం ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ఆలోచిద్దాము. ఒక కాలేజ్ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్కి ఒకవేళ వాళ్ళు ఈ సిఎస్ఐ లాంటి ప్రొఫెషనల్ బాడీ యొక్క చాప్టర్ వాళ్ళ కాలేజీలో సెటప్ చేస్తే వాళ్ళకేంటి బెనిఫిట్? ఇప్పుడు మన సిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ కింద మోర్ దెన్ 70 కాలేజెస్ ఉన్నాయండి. ఈ కాలేజెస్ జాయిన్ అవ్వడానికి ఇన్స్టిట్యూషనల్ మెంబర్షిప్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టిట్యూషనల్ మెంబర్ ఒక కాలేజ్ ఇన్స్టిట్యూషనల్ మెంబర్ అయితే అడ్వాంటేజెస్ ఏంటి అనే పాయింట్ మీ క్వశ్చన్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ మెంబర్షిప్ జాయిన్ అయిన తర్వాత ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ మెంబర్గా జాయిన్ అయితే ఓన్లీ 3 ఫ్యాకల్టీ మెంబర్స్ మాత్రం బెనిఫిట్ ఉంటుంది. అదే. కానీ వీఆర్ ఎంకరేజింగ్ టు స్టార్ట్ స్టూడెంట్ బాడీ. స్టూడెంట్ బాడీ స్టార్ట్ చేయాలంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఈజ్ మినిమం 70 స్టూడెంట్స్ మెంబర్స్ అయి ఉండాలి.
సో మినిమం 70 స్టూడెంట్స్ అయితే దే కెన్ ఫార్మ్ ఏ స్టూడెంట్ బాడీ, దే కెన్ ఆర్గనైజ్ ఈవెంట్స్, దే కెన్ ఇన్వైట్ ఎంసీ మెంబర్స్, they can organize inter-college events, collaborative events. అచ్చా. సో వర్క్షాప్స్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వీటికి చాలా అడ్వాంటేజ్ ఉంది. చాలా ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్, ఈవెన్ వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ ఎస్బీసీ స్టూడెంట్ బ్రాంచ్ కోఆర్డినేటర్స్ ఫ్రమ్ ఈచ్ కాలేజ్, అండ్ వీఆర్ గివింగ్ సమ్ గైడ్ లైన్స్ లైక్ యూ నీడ్ టు ఆర్గనైజ్ ఈవెంట్స్ లైక్ academic calendar also we are giving from CS Hyderabad chapter. Wow. That means we are guiding the student organizations, colleges to organize few of the programs like this manner and get the benefits. అచ్చా. ఓకే. అండ్ దీనికి ఇప్పుడు ఏమైనా లిమిటేషన్ ఉంటుందా? ఎవరైనా జాయిన్ అవ్వచ్చా ఈ ప్రొఫెషనల్ బాడీస్? ప్రొఫెషనల్ బాడీస్లో వచ్చేసి లిమిటేషన్, కాలేజ్ స్టూడెంట్స్ కెన్ జాయిన్ యాజ్ ఏ student member. Okay. Individuals can join as a individual member or life member. So these are the 3 possibilities: student member, individual member, 1 year or 2 years, 5 years, or life member. Life member. Apart from this, institutions, colleges can join as a institutional member. Acha. At the same time, they can start as a స్టూడెంట్ బ్రాంచ్ ఇన్ దేర్ కాలేజ్. సో కాలేజ్ వాళ్ళు ఏమన్నా డబ్బులు కట్టాలి ఇన్స్టిట్యూషన్ మెంబర్ లాగా జాయిన్ అయ్యేందుకు? ఫర్ ఇన్స్టిట్యూషన్ మెంబర్స్ నియర్లీ 4,000 చేంజ్ పర్ ఇయర్ ఉంటుంది. స్టూడెంట్స్కి ఎంత ఉంటుంది? స్టూడెంట్స్కి నామినల్ ఛార్జ్ లెస్ దెన్ 400, 380 సంథింగ్ ఇస్ దేర్ పర్ ఇయర్. బట్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ మాత్రం మెజర్ చేయలేము మనం, అంటే అంతగా బెనిఫిట్స్ ఉంటాయన్న ఒపీనియన్. అసలు వాళ్ళ లైఫే ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్, రైట్, ఇఫ్ దే యూటిలైజ్ ప్రాపర్లీ. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీసే ఉన్నప్పుడు ఇట్స్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. నాట్ ఓన్లీ సిఎస్ఐ, ఎనీ ప్రొఫెషనల్ బాడీ. Even in our college, we encourage, these are the professional bodies available in that, MVS are encouraging these professional bodies. Within this professional body, anyone you can choose. మీరు ఏదైనా చూస్ చేసుకొని ఏదైనా మెంబర్షిప్ అవ్వచ్చు. అండ్ మల్టిపుల్ మెంబర్షిప్ తీసుకోవచ్చా? దే కెన్ జాయిన్ మల్టిపుల్ మెంబర్స్. వాళ్ళు టైం స్పెండ్ చేసినంత వరకు. Only thing, simply taking the membership without participating, without involving any activity, without organizing, no use. We insisted to organize, to participate and organize something. సో ఖచ్చితంగా జాయిన్ అయితే మాత్రం ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తేనే బెనిఫిట్స్ వస్తాయి. ఏదో జస్ట్ నామకే వాస్తే జాయిన్ అయితే మాత్రం ఉపయోగపడదని చెప్పేసి సార్ అంటున్నారు. అండ్ ఈ స్టూడెంట్ మెంబర్స్కి ఏమన్నా స్కాలర్షిప్స్ అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్, ఇంకేం ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్ పెంచుకోవడము, ఇనిషియేటివ్స్ మీద వర్క్ చేయడం కాకుండా మానిటరీ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? స్కాలర్షిప్స్ అంటూ లేదు కానీ, బట్ ఇక్కడ while organizing the events, we are inviting industry experts as resource persons. Right. మీరు డైరెక్ట్గా హెచ్ఆర్నో ఒక కంపెనీ సీఈఓనే ఇన్వైట్ చేస్తున్నారు. ఆ ఇన్వైట్ చేసే టైంలో ప్రాసెస్ ఏంటి? స్టూడెంట్ వాలంటీర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ ఇన్విటేషన్, కోఆర్డినేషను. సో వాళ్ళ పర్సన్ దగ్గరికి వెళ్ళి కంపెనీ ఆఫీస్ నుంచి ఇక్కడ తీసుకురావడము, మళ్ళీ డ్రాప్ చేయడము, ఈ ప్రాసెస్లో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో డైరెక్ట్ అనేది ఉంటుంది. సపోజ్ రేపు ఆ ఇండస్ట్రీ ఎక్స్పర్టే 4th ఇయర్ ఇంటర్వ్యూ క్యాంపస్ ఇంట్లో అతనే వచ్చి రిక్రూట్ చేస్తున్నారు అనుకోండి, మీ ప్లేస్మెంట్ ఎంత ఎఫెక్టివ్గా జరుగుతుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది. గుడ్ వన్, అది మంచి పాయింట్ యాక్చువల్లీ మీరు చెప్పింది. అంటే ఇంకో వన్ మోర్ థింగ్, నాట్ ఓన్లీ దిస్, హెచ్ఆర్స్తోను వీళ్ళతో ఎప్పుడైతే డైరెక్ట్గా ఇండస్ట్రీ పర్సన్స్తో ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నప్పుడు, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమి తెలిసినప్పుడు స్టూడెంట్ కెన్ ఈజీలీ వాక్ ఇన్. అండ్ దీంట్లో ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మీకు? మేబీ పేపర్ ప్రజెంట్ చేయడము, లేకపోతే ట్రావెల్ ఆపర్చునిటీస్ లాంటివి ఏమైనా వస్తుంటాయా? ట్రావెల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. సిఎస్ఐ ఫండింగ్ అనేది కాలేజెస్ వరకు ఉంటుంది. ఓకే. ఎవరైతే యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారో వాళ్ళకి అప్రిషియేషన్ లెటర్స్ త్రూ అవార్డ్స్, ఇవి పాసిబిలిటీస్. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది పిహెచ్డి ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకి పేపర్ పబ్లిష్ చేద్దాం అనుకుంటారు, లేదంటే కాన్ఫరెన్స్లలో ప్రజెంట్ చేసే అనుభవం కావాలనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మీరు ఏదైనా గైడెన్స్ ఇవ్వగలుగుతారా? ఒక్కటంటే ఈ ప్రెజెంట్ సినారియో టు గెట్ ది పిహెచ్డి పబ్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ.
అదే. సో ఆ పబ్లికేషన్ ఆపర్చునిటీ డిపెండింగ్ ఆన్ ది యూనివర్సిటీ, ఇట్ మే బీ అండర్ కాన్ఫరెన్స్, పబ్లికేషన్ మే బీ ఇన్ కాన్ఫరెన్స్, ఆర్ మే బీ ఇన్ జర్నల్స్. ఈవెన్ ఇన్ జర్నల్స్ ఆల్సో ఇట్స్ లైక్ ఎ ఓషన్. స్కూపర్స్ ఇండెక్స్డ్, SCI, ఇన్ దిస్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. వీటిలో వచ్చేసి ఏంటంటే బేసిక్ లెవెల్ అయితే CSI ఈజ్ హెల్పింగ్, CSI కమ్యూనికేషన్ ఈజ్ దేర్, CSI అధ్యయన్ ఈజ్ దేర్, CSI కమ్యూనికేషన్స్ స్టూడెంట్ ప్రాజెక్ట్స్ కానీ బేసిక్ క్వాలిటీ పేపర్స్ దే కెన్ పబ్లిష్ ఇన్ CSI కమ్యూనికేషన్స్. దే కెన్ గెట్ యాజ్ ఏ వన్ పబ్లికేషన్ ఫ్రమ్ CSI. దిస్ ఈజ్ వన్ ఆప్షన్. ది అదర్ ఆప్షన్ ఈజ్ CSI associated with Springer. Springer. This Springer is a qualitative publication. అంటే మంచి వర్త్ ఉన్న పబ్లికేషన్, అది చాలా మంచి రెప్యుటేషన్ ఉంది కదా స్ప్రింగర్కి. రైట్. సో అవి కొన్ని ప్లేసెస్లో మాత్రమే కొంతమందికి అవకాశం ఉంది. దట్ వీ నీడ్ టు ఇంక్రీజ్ ది విజిబిలిటీ ఆఫ్ CS అండ్ స్ప్రింగర్ అసోసియేషన్స్. రైట్. సో ఇప్పటి వరకు మీరు ట్యూన్ ఇన్ చేసి ఉండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంది అసలు ఈ CSI కానీ IEEE కానీ IETEలో కానీ మెంబర్షిప్ తీసుకోవాలా వద్దా అని సంకోచిస్తుంటే, సార్ అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి ఇంకా డౌట్లో ఉంటే? ప్రొఫెషనల్ బాడీస్ ఈజ్ మ్యాండేటరీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిస్కస్ విత్ యువర్ సీనియర్స్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ విచ్ ప్రొఫెషనల్ బాడీ, వాట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని ఏదో ఒక ప్రొఫెషనల్ బాడీలో జాయిన్ అవ్వండి. సింప్లీ జాయిన్ అవ్వడమే కాకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్గా మీ గమ్యాన్ని మార్చే శక్తి మాత్రం ప్రొఫెషనల్ బాడీస్కి ఉంది. రైట్. సార్ చివరి ప్రశ్న, అంటే ఇంతకుముందు మీరు టచ్ చేశారు, కొంతమంది ఓన్లీ మెంబర్షిప్ తీసుకొని సైలెంట్గా ఉంటారు, అట్లాంటివి ఇంకేమేమి పొరపాట్లు చేస్తుంటారు జనాలు జాయిన్ అయిన తర్వాత? ఒకటి, స్టడీస్లో బిజీ అయ్యి ఈ ప్రెజెంట్ యూత్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉంటూ సోషల్ మీడియాలో ఉంటూ టైం వేస్ట్ చేసుకుంటూ టైం దీనికి అలొకేట్ చేయక అసలు పార్టిసిపేట్ చేయకుండా ఉన్నారంటే వేస్ట్. రైట్. సో కొంత లేటెస్ట్ ట్రెండింగ్ అండ్ టెక్నాలజీస్ ఎక్కడ దొరుకుతున్నాయి, ఎవరు వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, రేపు ఇమ్మీడియట్గా జాబ్లో జాయిన్ అవ్వాలంటే పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఒక మెజర్ తీసుకొని దీనిపైన వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్సలెంట్ సార్. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. CSI గురించే కాకుండా మిగతా ప్రొఫెషనల్ బాడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, జాయిన్ అయితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, స్టూడెంట్స్కే కాకుండా ఫ్యాకల్టీ మెంబర్స్కి, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్కి అన్ని విషయాలు కూడా షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడి వరకు వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ నాకైతే అదిరిపోయిన కాన్వర్సేషన్. మీకు ఎలా అనిపించింది TGV తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్? దిస్ ఈజ్ ఫస్ట్ టైం కమింగ్ టు ప్లాట్ఫామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఒక వీడియో అనేది నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. కానీ CSI సంబంధించి ఒక పాయింట్ రిలేటెడ్ టు CSI కంప్యూటర్ స్టాఫ్ ఇండియా, వీ క్రియేటెడ్ ఏ వన్ ప్లాట్ఫామ్ లైక్ CSI క్విజ్ ఆన్ CSI అవేర్నెస్ ప్రోగ్రామ్. క్విజ్ ఆన్ CSI అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓకే. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ ది CSI, ఫర్ దోస్ పీపుల్ వీ ఆర్ గివింగ్ వన్ PPT, one PDF file. Okay. Once they go through that file, they can write the exam. They can get the certification. Okay. So Quiz on CSI awareness program. Those who are really interested to know more about the CSI, they can participate. For this, membership is not required. Anyone can use, anyone can join. Okay. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనము ఆ లింక్, సార్ షేర్ చేసే లింక్ అనేది షో డిస్క్రిప్షన్ ఎపిసోడ్ షో నోట్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది, చెక్ చేయండి. అలాగే సార్ గారి లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మనం పబ్లిష్ చేసాం, సార్తో కనెక్ట్ అవ్వండి. మీకు CSI గురించి కానీ ఏ ప్రొఫెషనల్ బాడీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కూడా సార్ హ్యాపీగా ఆన్సర్ చేస్తారు. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మనము చాలా టాపిక్స్ కవర్ చేద్దాం ఫ్యూచర్లో. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇంకా పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా, నేను అందుకే క్వశ్చన్ రిపీట్ చేస్తాను. నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలో పెడితే చస్తుంది, ఏమిటది? ఎవరైనా గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ట్ చేయకపోతే ఆన్సర్ ఉప్పు. ఎందుకంటే సాల్ట్ ద్వారానే ఉప్పు, వాటర్ ద్వారానే సాల్ట్ అనేది వస్తుంది. అదే సాల్ట్ని మనం నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది అన్నట్టు. అది ఇవాళటి పొడుపు కథ, అండ్ అది ఇవాళ ఎపిసోడ్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాము. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి తెలుసు కదా, కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఒకవేళ స్పాటిఫై కానీ యాపిల్ పాడ్కాస్ట్లో వింటున్నట్టయితే కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి ఫాలో నొక్కిన తర్వాత. అండ్ దానివల్ల మీకు ఏమీ ఖర్చు అవ్వండి, జస్ట్ మా యొక్క రీచ్ పెరుగుతుంది.
అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాతో పాటు ఈ కాన్వర్జేషన్ని విన్నందుకు, చూసినందుకు. అండ్ మీ సలహాలు, సూచనలు, అంతేకాకుండా గెస్ట్ స్పీకర్ సజెషన్స్, టాపిక్ రికమెండేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.